తమ్ముడు మర్యాదలలో ఏం లోటుపాట్లు లేవు కదా, ఏమన్నా తక్కువైతే మోమాట పడకుండా అడుగుర్రి, సెమీసులో భర్తీ చేస్తాం. మీ మర్యాదలు తగలయ్యా, గివే మర్యాదలే విరాటన్నా. అరే ఫస్ట్ మీ 3 పుల్లలు వీక్తేనే ఇంకా గేమ్ లో కొత్తిమిలే అనుకుంటే గిట్ట కథ మొత్తం రివర్స్ అవుతుందని బొత్తి కనుకలానే. వారని గిడ నన్ను పెట్టుకొని మీరెట్ట గేమ్ లో కొత్తారువే నాకు అర్థం కాదు. విరాటన్నో నీ ఒక్క క్యాచ్ విసికేసింటే కథ వేరే ఉంటుండే. నీ ఎవ్వగా ఒక్క క్యాచ్ మా కొంప ముంచింది గాని లేకుంటేనా. పట్టింటే పట్టకుంటే కాదు, పట్టి చూపియాలే. ఆ మాట కొత్తే నేను కూడా అవుట్ కాదు, గా తొక్కలో అంపైర్స్ కాల్ వల్ల అవుట్ అయితే. అయినా నేనేమన్నా అంటున్నానా? రోహిత్ అన్న ఆ మాటకి ఆ మాటనే. మన రాహుల్ విరాట్ ఆస్ట్రేలియా నేలను వణికిత్తే నువ్వు మాత్రం అయింత పావుగంట యావత్ ఇండియానే వణికిత్తివే. నిజమేరే జడ్డు, మల్లతూరు నుంచి గిది బొత్తిగా రిపీట్ గానియా. అవసరమైతే మా అంబానీ మామతో మాట్లాడి అంపైర్లకు 2 జతల 3D అద్దాలు ఇప్పిత్తా. యూ డోంట్ వర్రీ. మై డియర్ ఐసీసీ బోర్డు, మీరు ద బిక్నగి జడ్డుని క్రికెట్ నుంచే బ్యాన్ చేయాలని మా ఓనికి వాళ్ళందరి తరపున డిమాండ్ చేస్తున్నా. ఎలిమినేట్ హిమ్ ఇమీడియట్లీ. వా ఏం ఓర్లుతున్నావే స్మిత్తుబై, నీకింతకు బుర్ర పనిచేస్తుందనే? మళ్ళా లేకపోతే గదేం బౌలింగ్ వే? నీ ఎవ్వ ఒత్తున్నావు, దెబ్బ ఏతునో పోతున్నావు, దాన్ని ఎవ్వడన్నా బౌలింగ్ అంటాడా? అరే ఎప్పుడొత్తావో ఎప్పుడు ఓవర్ కంప్లీట్ అవుతుందో బొత్తిగా అర్థం కాకుంది. అంత మినమిన బాలెత్తే గిడ మనుషులు ఉండాలనా పోవాలనా? స్మిత్ బై, మై నేమ్ ఇస్ జడ్డు, జెడ్ స్పీడ్ జడ్డు. ఎంత దబికినా ఓవర్ కంప్లీట్ చేతినో కాదు, దెబ్బ పుల్లలు వీక్తినే లేదా జడ్డు అంటారా బాబు. సూపర్ వే జడ్డు, మొత్తానికి ఆస్ట్రేలియా నైన్లను ఒక ఆట ఆడుకున్నావు. నా సంగతి పక్కన పెట్టే రోహిత్ బై, నేను ఇంక ఎట్ట ఫామ్ లేక వచ్చినట్టనే. నీ సంగతి ఏందన్నా? పుసుకున్న 2 కాలెత్తెత్తివి. నువ్వట్టెనెగ్గా కిషాన్ గాడ్ గట్టనే. రే కిషాను సుత్తున్నావలే, నీ ఎవ్వ మన ముంబై ఓనివని నీకు ప్రమోషన్ ఇస్తే గిట్ట పరువు దిత్తున్నావు. ఏ యూ డోంట్ వర్రీ అన్నా, అందరూ ఫస్ట్ మ్యాచ్ ని దేవునికి ఇస్తారు. గదే నేను నా పర్ఫార్మెన్స్ ఇచ్చిన. మళ్ళా తూరు నుంచి చూడే కథ వేరే ఉంటది. రోహిత్ అన్న, మన కిషాన్ గానికి ప్రమోషన్ ఇచ్చినట్ట నన్ను కూడా యాదో ఒక సందలు ఇరికిచ్చి ప్రమోషన్ ఇయ్యే. అసలే 6లు చప్పరే ఏకశంగం రోజులైపోయి చేతులు తుల అంటున్నాయి. వారిని గిడ ఒక్క ప్రయోగానికి బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం అతలకుతలమైంది. మళ్ళా ప్రయోగం అంటే నాతో బొత్తిగా కాదు. ఎనీహో టచ్ లో ఉండు, ట్రై చేస్తా. వా రోహిత్ అన్న, గిడ నాకు జ్వరం కన్నెగా తగ్గిందే. నీ ఎవ్వ ఇంక నేనొత్తా. నువ్వు మాత్రం ఇంకా ఏ కొత్త ప్రయోగాలు చేయాకే. నిజంగా గిల్లు ఫస్ట్ టైం చూర్రా, టీంలో నువ్వు లేని లోటుగానొచ్చింది. నీ ఎవ్వ నువ్వు ఉండింటే కథనే వేరే ఉంటుండే. ఎనీహో ఇంకా వచ్చేయి తమ్ముడు. గా గిల్లుగాడొత్తే ఎట్టుంటుందో ఏమో తెలియదు గాని మన రాహుల్ మాత్రం దుమ్ము లేపినాడువే. నీ ఎవ్వగా స్టార్కు గాడు లొడ్డచేతో బాల్ని ఎంత రానా జిమ్మినా చాలా ఓపికతో వాడి మ్యాచ్ ని గెలిపించినాడు. శబాస్ వే రాహుల్. ఓ సీనియర్ దిక్కు నాకు సెంచరీ కానియకుండా 6 చూపి మళ్ళా నాకే ఐసు పెడుతున్నావులే. గిది వరల్డ్ కప్ కాబట్టి రన్ రేట్ మ్యాటర్స్ అవుతుంది కాబట్టి లైట్ తీసుకుంటున్నా గానీ గదే యాదవ్ ఉత్తుత సిరీస్ అయింటే మాత్రం కథ వేరే ఉంటుండే. ఓ రేకమిన్ సుగడవాని గనులో వేసిన బౌలర్లు అందరూ పుల్లలు వీకిర్రు. మీకేం మెలకో కొరికిందిలే. వా అన్నో వికెట్లు దిద్దామని అనుకున్నా, కానీ రాహుల్ విరాట్ మా పాలిట రక్తపిశాచులక తయారైనరు. నీ ఎవ్వ అట్ట సపరిత్తలేరు, అట్ట పాలు తింటలేరు. ఐపీఎల్ లో ఎస్ఆర్హెచ్లు ఆడినట్టు, పాకినేలు నెదర్లాండ్ నైన్ల మీద ఆడినట్టు ఓ పద్ధతి ప్రకారం ఆడిర్రే. ఓ రేకమిన్స్ మ్యాచ్ సంకనాకపోనిక రాహుల్ క్లాసోగా విరాట్ మాసోగా జెడ్ స్పీడ్ జెడ్డో కాదువే. నీ తొక్కలో కెప్టెన్సీ వల్లేరా మ్యాచ్ సంకనాకపోయినది. వారిని ఏం దెబ్బు అమ్మా. మళ్ళా లేకపోతే ఏందివే, యా దిక్కుమాలినోడు చెప్పినాడని టాస్ గెలుస్తేనే బ్యాటింగ్ తీసుకుంటువి. అసలుగా ఎండ పొద్దున ఏం పొడుద్దామని ఫస్ట్ బ్యాటింగ్ చేసిరువే నాకు అర్థం కాదు. ముందరనే మీ ఓని వాళ్ళందరూ ఎర్రగానే కాలవన్నారు. నీ ఎవ్వగా ఎండ దెబ్బకే మీ పుల్లలన్నీ ఎగిరెగిరి వన్నేది. అంతేగాని నీ దిక్కుమాలిన టిప్స్ వల్ల అయితే కాదంటావు. అంతే కదా బువమ్మ, కరెక్ట్ గెట్ చేసినవురా. గంతే, నెక్స్ట్ మ్యాచ్ లో కలుద్దాం తమ్ముడు. వా బువమ్మన్నో నువ్వు తోపు తురుమే. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం 3 వికెట్లు పోయినప్పుడైతే నాకు చాలా అంటే చాలా టెన్షన్ అయింది. మీకేమనిపించింది ఈ మ్యాచ్ పై మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, చూద్దాం.